అందరికీ నమస్కారాలు. సందీప్ ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీ మాట్లాడుతూ ఉన్నాను. మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ సత్యకుమార్ యాదవ్ సార్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున నమస్కారాలు తెలుపుతూ, సార్ గత ఏప్రిల్ 15వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ గత 6 ఏళ్ళ పైగా వాళ్లకు ఆర్థికపరమైన ఆర్థికేతర విషయాల్లో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి పోరాటాలు చేశారు, సమ్మెలు చేశారు. ఈ సమ్మె కాలంలో మీ వరకు పలుసార్లు మీతో వచ్చి మాట్లాడడం జరిగింది. దాన్ని మాకు డిమాండ్లను పరిశీలించిన తర్వాత మీరు 90% మీ డిమాండ్లు చాలా న్యాయమైనవి, అవి ఆర్థికమైనవి కానీ ఆర్థికేతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో న్యాయమైనవి. ఖచ్చితంగా మీ డిమాండ్లను పరిశీలిస్తాము, కూర్చొని మాట్లాడి చర్చించి క్లియర్ చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, మీ 10,000 కుటుంబాలకు న్యాయం చేస్తామని మీరు భరోసా ఇచ్చిన తర్వాత మీరు చెప్పినట్లు మీరు సమ్మె విరమించుకొని రండి, చర్చిద్దామన్న ఒక మాటకు కట్టుబడి ఆ రోజున మేము ఈ 10,032 మంది సిహెచ్ఓలు సమ్మె విరమించడం జరిగింది, బయటికి రావడం జరిగింది. తర్వాత పలు దఫాలుగా పలు రకాలుగా మీ ఒక పేషీకి రావడం జరిగింది, మీతో కూడా మాట్లాడడం జరిగింది. సార్ మన గౌరవ కమిషనర్ గారిని కూడా మేము కలిసి మాట్లాడడం జరిగింది ఒక మీటింగ్ గురించి. ఆ డిమాండ్స్ నెరవేర్చే క్రమంలో ఇంకా ఏమున్నాయి ఆ డిమాండ్స్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలని మేము కలిసాము. కానీ ఇప్పటి వరకు కూడా ఒక మీటింగ్ జరగడం అనేది ఇంకా జరగడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 కుటుంబాలు మీ మీదనే భరోసా పెట్టుకొని ఆశలు పెట్టుకొని ఉన్నాయి. సార్ మీరు న్యాయం చేస్తారని, ఒక ఆర్థికపరమైన అంశాలు ముఖ్యంగా మీరు న్యాయం చేస్తారని, వాళ్ళకు భవిష్యత్తుకు భరోసా ఇస్తారని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సార్ సో మీరు దయ ఉంచి ఈరోజు రాష్ట్రంలో మిగతా మెడికల్ నాన్ మెడికల్ క్యాడర్ సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ గవర్నమెంట్ పిలిచి వారి సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా అదే కోవలో ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని కూడా మీరు మాట ఇచ్చిన ప్రకారంగా, మీరు చెప్పిన ప్రకారంగా మీరు మమ్మల్ని పిలిచి, లీడర్లు పిలిచి ఒకసారి మాతో మాట్లాడి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికేతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారంగా ఎక్స్‌గ్రేషియా పాలసీ ఇచ్చారు, జాబ్ చార్ట్ ఇచ్చారు. బట్ జాబ్ చార్ట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడాలి సార్. బట్ ఎక్స్‌గ్రేషియా పాలసీకి అయితే మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను రాష్ట్ర సిహెచ్ఓ తరఫున. సో వీలైతే తొందరగా సిహెచ్ఓల ఈ ఏపీఎంసీ లీడర్స్ని పిలిచి మీరు మాట్లాడి, మీటింగ్ పెట్టి మాట్లాడి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క సమస్యలు క్లియర్ చేయాలని, ఒక ఆర్థిక అంశాలు ముఖ్యంగా క్లియర్ చేసి వారికి ఒక భరోసా ఇవ్వాలని ఈ యొక్క మీడియా ముఖంగా మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను సార్. 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.